మనం కార్ కీస్ వేస్తాము, రూమ్కి వచ్చేస్తాము, వచ్చింది మళ్ళీ ఆలోచిస్తాం లాక్ కరెక్ట్ వేసాను లేదా, సో మిర్రర్స్ కరెక్ట్ వేసాను లేదా అని డౌట్ వస్తుంది. మనం పక్క ఒక రూమ్లోకి వెళ్తాం, ఎందుకు వచ్చామో తెలియదు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. ఫ్రెండ్కి ఫోన్ చేస్తాం, అరే ఎందుకో చేశాను మళ్ళీ చేస్తాను పెట్టేస్తుంటాం. ఇది మనం అబ్జర్వ్ చేస్తుంటాం జనరల్గా. సో ఇది ఏదైనా ఒక సైకలాజికల్ డిజార్డరా లేకుంటే ఎట్లా? ఆ వ్యక్తి ఏమన్నా స్ట్రెస్ఫుల్ స్టేట్లో ఉన్నప్పుడు ఇలాంటి ఫర్గెట్ఫుల్నెస్ జరుగుతుంటాయి. మనం స్ట్రెస్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. లేదు కొన్నిసార్లు బికాజ్ ఆఫ్ వేరే వాటిపైన ఎక్కువ ఫోకస్, వర్రీ ఎక్కువైపోయింది, అది ఎప్పుడు నిన్ను ప్రాపర్గా ఏ విషయం గుర్తుపెట్టుకోనివ్వకుండా చేసేస్తుంది అంటే అది యాంగ్జైటీగా అర్థం చేసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నాకు అంతవరకు బాగానే ఉన్నా, ఈ జస్ట్ ఒక 1-2-3 monthsగా నా మూడ్ మారిపోయింది, ఇవన్నీ ఉన్నాయి అనుకో, డిప్రెషన్ లాంటివి చూడాలి. లేదు సార్ నాకు అంతా కాన్షియస్ ఉంది, ఓన్లీ చెకింగ్ దగ్గర అంటే నేను చేశానా లేదా మళ్ళీ 2-3 సార్లు రీకన్ఫర్మ్ చేస్తే కానీ కుదరదు, మళ్ళీ నిద్ర పడదు. నేను 2-3 సార్లు పోయి చెక్ చేస్తే కానీ నా మనసు సాటిస్ఫై కాదు. అబ్సెసివ్ కంపల్షన్ అంటాము. ఆలోచన నీ పని రెండు కలిపి నీ రొటీన్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తున్నాయంటే దీన్ని ఒక సైకియాట్రికల్ సిమ్టమ్గా చూడు. లేదా ఇది వారాల తరబడి, రోజుల తరబడి నన్ను ఇబ్బంది పెట్టేస్తూనే ఉంది, ఇదేదో చిన్నపాటి స్ట్రెస్ వల్ల వచ్చింది కాదు, డిప్రెషన్ వల్ల వచ్చింది కాదు, ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్న ఒక CBT టెక్నిక్స్ ద్వారా మనము డిస్కషన్ చేయగలిగితే ఆ వ్యక్తి మనం చాలా వరకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేస్తాం.